హాయ్ హలో నమస్తే మా రాజమండ్రి రుచులకు స్వాగతం. నేను మీ ఆశ. ఈరోజు పండు మిరపకాయ రోటి పచ్చడి చూద్దాం రండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకుని తింటే భలే చాలా చక్కగా ఉంటుంది. కారం ఉండదండి. చూడండి, అర్థం కాకపోతే మరొకసారి వీడియో చూడండి. శనగపప్పు ఒక 2 స్పూన్లు, పచ్చెనగపప్పు, పండు మిర్చి ఒక 10 మిర్చి సన్న కట్ చేసుకుని, మినప్పప్పు ఒక 2 స్పూన్లు, అవి బాగా వేగనివ్వండి. వెల్లుల్లి, కొంచెం వేయించుకున్న పల్లీలు ఓ 2 స్పూన్లు, ఒక 1/2 స్పూను జీలకర్ర వేయిపోయింది చూసారా. రోట్లో వేసేద్దాం. ఒక దోసకాయ, ఒక చిన్న దోసకాయ పులుపు కోసం చింతపండు వేయలేదు కదా, కొంచెం కాల్చుకొని పక్కన పెట్టుకుందాం. ఈ నలిగేలోపు మనం రోటీలు చేస్తాం కదా పుల్కాలు, దాని మీద కొంచెం కాల్చుకుందాం. టమాటా అండి, చింతపండు వాడలేదు మనం. టమాటా ఆ వేడి ప్యాన్లో వేసి టమాటా, కరివేపాకు కొంచెం మగ్గ పెడదాం. ఇది నలిగిపోయింది చూసారా. పొడి అయ్యి కచ్చపిచ్చ పొడి అయిన తర్వాత ఈ దోసకాయ ముక్కలు అక్కడక్కడ తగిలేటట్టు, మనకి మెత్తగా కాదు, జస్ట్ అది పొడి అయిపోయిన తర్వాత అందులో కలుపుకోవాలంతే. టమాటా కూడా అయిపోయింది, వేసేసుకుందాం. తర్వాత దోసకాయ ముక్కలు కచ్చాపచ్చగా అలా వేసి, ఇక తాలింపు పెట్టక్కర్లేదండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.